మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రియ శిష్యుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు, అదేలే బెంగళూరులో కాదులేండి, తాడేపల్లి ప్యాలెస్లో కూడా ఆయనకు ఒక ఇల్లు ఉంది, అలాగే ఇడుపులపాయలో కూడా ఒక ఇల్లు ఉంది. అవసరమైతే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో కూడా ఇల్లు కట్టుకుంటారు అనుకోండి ప్యాలెస్లు. సో తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ ముందు ఆయన శిష్యుడు, ఆయనకి ఏకలవ్య శిష్యుడు అని చెప్పాలి, ఆ పార్టీ నాయకుడు అని చెప్పాలి, ఏ రకమైన ఏదైనా చెప్పుకోవచ్చు. ఆయన కోసం ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడినటువంటి కరుడు గట్టిన జగన్మోహన్ రెడ్డి గారి వాది, రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నటువంటి మొదటి నుంచి ఇప్పటి నుంచి చాలామంది కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కానీ రప్ప అని వీటన్నిటికీ అమ్మ మొగుడని చెప్పాలి. ఆయన వీళ్ళందరికీ ముందు సీనియర్ అని చెప్పాలి. ఎవరంటే మిస్టర్ బోరుగడ్డ అనిల్ కుమార్. ఆయనకన్నా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలిసినటువంటి ఫ్యాన్స్ ఇంకంతకన్నా పెద్ద ఫ్యాన్స్ ఎవరు లేరు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి దాదాపు ఒక 10 ఏళ్ల క్రితం నుంచి ఇతనే అని చెప్పాలి. అలాంటి ఆయనను కూడా దూరం పెట్టేశారట. పాపం అతను వీడియోలో మాట్లాడుతుంటే ఎంత బాధపడుతున్నాడో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఏ రకంగా వాడుకున్నాడంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలకు తెగించి ఆ కుటుంబాన్ని వదిలేసి ఇష్టానుసారం రోడ్డు మీద అచ్చొచ్చిన ఆంబోతులాగా ఏ రకంగా రంకలేసుకుంటూ బూతులతో రెచ్చిపోయి అమ్మలక్కల్ని ఎవరిని పడితే వాడిని అమ్మలక్కల్ని తిడుతూ వాళ్ళ కుటుంబంలో నీచమైనటువంటి భాషతో రెచ్చిపోయాడు. అలాంటి వ్యక్తిని ఎలా వదిలే బుద్ధైందండి జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పండి. ఏం తక్కువ చేశాడు ఆయన మీకు? మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి అంటేనే కోపం వచ్చేస్తుంది బోరిగడ్డ అనిల్కి. మిమ్మల్ని అరేతురు అంటే ఇంక అసలు మామూలుగా రెచ్చిపోయాడు, వాళ్ళ ఇంట్లో అమ్మలక్కల్ని తిట్టేస్తాడు. అలాంటి వ్యక్తిని మీరు ఎలా వదిలేసుకున్నారు చెప్పండి? మీకోసం జైలుకి వెళ్ళి వచ్చాడు, కుటుంబాన్ని సర్వనాశనం చేసుకున్నాడు, ఆర్థికంగా చితికిపోయాడంట. అలాంటి వ్యక్తిని ఎక్కడో విదేశాల్లో హ్యాపీగా బతకాల్సినటువంటి వ్యక్తిని ఇలా చేస్తారా? ఏంటండి, ఏం చేశారండి మిగతా నాయకులు చెప్పండి? ఆయనలాగా ఒక్కళ్ళని చూపించండి. ఎవరో నాకు తెలిసి అంబటి రాంబాబు గారా ఆయన ముందు దిగదుడిపోయా. దేనికి పనిచేయడు అసలు బోరిగడ్డ అనిల్ ముందు. ఆయన అసలు మీకోసం మిమ్మల్ని ఎవరన్నా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళని తగలేసేసినటువంటి చరిత్ర ఉంది ఆయనకి. అలాంటిది అంబటి రాంబాబు గారు ఏం చేస్తారు? మహా అయితే అరే తురేలు ఇంకోటి మొన్న అమ్మ నీ అమ్మ అని అంటారు, అంతకు మించే ఉండదు ఆయన. ఈయనైతే అసలు బూతుల్లో ఎన్ని బూతులు ఉంటాయో అన్ని రకాల బూతుల్ని వాడినటువంటి ఏకైక వ్యక్తి. అలాంటి వ్యక్తిని మీరు ఎలా వద్దంటారు? అసలు మీ మీదకి ఎవరన్నా వస్తే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలను కూడా ఏ రకంగా మాట్లాడారు? అలాంటి వ్యక్తి బోరిగడ్డ అనిల్ మాట్లాడా? లేదంటే పెద్ద నాని గారు ఏమైనా మాట్లాడారా? పోటీ పెట్టి చూడండి వాళ్ళ ముగ్గురికి, పెద్ద నాని గారికి కావచ్చు, అంబటి రాంబాబు గారికి కావచ్చు, మిగతా రోజా గారికి కావచ్చు, వీళ్ళందరికీ ఎంత గొప్పగా వైఎస్ఆర్సీపీలో ఎంత గొప్పగా బూతులు మాట్లాడగలిగేటువంటి వ్యక్తి ఇంకొకళ్ళు ఎవరైనా ఆయనకి పోటీగా సాటిగా ఎవరైనా వస్తారా చెప్పండి? అలాంటి వ్యక్తిని ఏంటండి ఇలా అన్యాయంగా వదిలేశారు చెప్పండి? ఎవరో ఒకడు సరదాగా వెళ్ళి ఒకడిని గుద్ది చంపేస్తే చిన్నపిల్లోడు అన్నారు. అలాగే ఏదో సరదాగా మీకోసం ఇలా మీకోసమే, కేవలం మీకోసమే ఆయన జీవితాన్ని కోల్పోయి ఆయన ఎన్నో కేసులు పెట్టించుకుని ఇబ్బందులు పెట్టించుకుని ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలాగే అమ్మలక్కల్ని తిట్టేస్తే ఆయన అలా గాలికి వదిలేస్తారు. ఇంకొకళ్ళని మాత్రం మీరు వెళ్ళి పరామర్శిస్తారా? ఏం అన్యాయం సార్ జగన్మోహన్ రెడ్డి గారిది? ఎంత దారుణం సార్ జగన్మోహన్ రెడ్డి గారిది? ఎంత పాపం సార్ మీకు? ఈ పాపం మాత్రం తగులుతుందండి. నేను చెప్తున్నాను కదా, మీరు సిదిరి అప్పలరాజుకి వెళ్ళి వాళ్ళకి వెళ్ళి సంఘీభావం తెలిపినా, లేదంటే అంబటి రాంబాబు గారికి వెళ్ళి సంఘీభావం తెలిపినా, మీరు ముద్రగడ గారికి వెళ్ళి ఆయన శవాన్ని మోసినా మీకు ఈ పాపం ఉంటుందో లేదో తెలియదు. కానీ బోరుగడ్డ అనిల్ని మాత్రం ఇలా చేయటం వల్ల మీకు మామూలు పాపం తగలదు. ఆయన శాపం అంతా మీకు తగిలేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆయన పైగా సజ్జలు ఆపేస్తున్నాడట. ఎవరండి సజ్జల అని చెప్పి అంటున్నాడు ఆయన. నాకు జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో మీరెవరండి అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. అంతే కదా, ఏదో ఒక మాట చంద్రబాబు నాయుడు గారిని అంటేనే ఆయనకి వెళ్ళి పరామర్శించారు. మరి అలాంటిది మీకోసం ఆయన ఎంతమందిని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, లోకేష్ గారిని తిట్టారు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు. ఆంధ్రప్రదేశ్లో అసలు అయితే తెలంగాణలో మిగతా రాష్ట్రాల్లో ఎవరైతే మిమ్మల్ని ఎలా అంటారో, ఒక మాట అంటారో, జగన్మోహన్ రెడ్డి అని ఏకవచనంతో పిలుస్తారో వాళ్ళని కూడా మామూలుగా ఎత్తుకోవాలి. మరి అలాంటి వ్యక్తి జైల్లో ఉంటే కనీసం పరామర్శించలే మీరు? పొన్నవోళ్ళని ఆయనకి న్యాయ సహాయానికి పంపించలే మీరు? బాధ ఉండదా చెప్పండి? బాధ రాదా ఆయనకి? ఎవరో ఒక రౌడీ షీటర్ 23 ఏళ్లలో
24 కేసులు పెట్టించుకుని రౌడీ షీటర్ చనిపోతే బతుకున్నాడో చనిపోయాడో తెలియదులేండి. ఇంకా అతని గురించి మీరు వెళ్ళి ఏదో చిన్నపిల్లోడండి సరదాగా బీరు తాగి బీరు పగలగొట్టి ఒకటి గొంతుకు వచ్చి చంపేస్తే మీరు అతని మీద అతను చంపేస్తారా, అతనికి సంబంధించి ఇలా చేస్తారా, అతని కుటుంబాన్ని ఇలా చేస్తారా అని మాట్లాడారు. అలాంటిది మీకోసం అలాంటివి ఏం చేయలేదేమో మరి, నాకు తెలిసి ఉన్నాయనుకోండి, వేరే ఉన్నాయనుకోండి. ఇంతకన్నా పెద్దది కాదు కదా. ఇలాంటి వ్యక్తినే మీరు పరామర్శించారు, మరి అతను ఏం చేశాడు? సాక్ష్యాలు తారుమారు చేసినటువంటి సిదిరి అప్పలరాజునే మీరు పరామర్శించినప్పుడు ఇతనేం చేశాడండి? ఇంకొక వ్యక్తి ఆ విరూపాక్ష అని చెప్పి ఒక ఆ మహిళ ఎస్సీ మహిళల దగ్గరికి వెళ్ళి ఆవిడ బట్టలు చెప్పేస్తే అతని గురించి మీరు ట్వీట్లు చేస్తారు కానీ ఇతని గురించి చేయరా? ఏం పాపం అండి ఇది? ఎంత దారుణం అండి ఇది? వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి ఏ కార్యకర్తకైనా తెలుసు, గుండెల మీద చేసుకునే వాళ్ళు బోరుగడ్డ అనిల్ ఉన్నాడు. మనకి ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు విజృంభించేస్తాడు, బూతులతో ఒక్కొక్కరిని నోర్లు మూపిచ్చేస్తాడు అనుకునేటువంటి నాయకుడే అతన్ని కాదంటారు. అతన్ని కొట్టేటువంటి నాయకుడు నాకు తెలిసి వైఎస్ఆర్సీపీలో ఆయన తర్వాతే ఎవరైనా సరే ఉండొచ్చుగాక. బూతులు తిట్టేవాళ్ళు చాలామంది ఉండొచ్చుగాక, 10-20 సంఖ్యలో ఉండొచ్చు, సోషల్ మీడియాలో 100,000 లక్షల్లో ఉండొచ్చు, పేటీఎం బ్యాచ్ సైకోల రూపంలో కొన్ని వేల మంది ఉండొచ్చు. కానీ ఎవరూ కూడా బోరుగడ్డ అనిల్ చేసినటువంటి త్యాగానికి, ఆయన చూపించినటువంటి ఆ చొరవకి ఎవరు పనికిరారు. మీరు అలాంటిది ఆయన ఎలా వదిలేశారు? ఇది ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారండి. మీకు చూడండి పాపం ఆయన పరిస్థితి ఏంటి? ఇలా గాలికి వదిలేస్తారా? వాడుకుని గాలికి వదిలేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు బోరుగడ్డ అనిల్ని అన్యాయం చేస్తున్నారు. నేను చెప్తున్నాను కదా, ఆయన గనక న్యాయం చేయకపోతే ఆ శాపం మీకు చాలా గట్టిగా తగులుతుందండి. అందులో సమస్యలు చాలా తగులుతాయి అనుకోండి, కానీ ఈ పాపం మాత్రం మిమ్మల్ని మాత్రం వదలదు, గుర్తుపెట్టుకోండి.